అందరికీ నమస్కారం. ఈరోజు అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేటువంటి విధంగా రోజు ఆంధ్ర రాష్ట్రంలో పాలన జరుగుతుంది. నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య ప్రజలు రోడ్డు మీద తిరగాలన్నా సరే భయప్రాంతులకు పోయేటువంటి పరిస్థితి. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా కప్పుపుచ్చుకునేటువంటి విధంగా కప్పుపుచ్చుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది మొదలుపెట్టడం మనం చూస్తాం. అది ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఎప్పుడైతే ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా సమయానికి అందట్లేదని గోడ పెట్టడం మొదలు పెట్టారో తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు సిట్ నేరుగా ఒక రిపోర్ట్ ఇచ్చి ఈ తిరుపతి ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఏ జంతు కొవ్వు కూడా కలవలేదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని మీద ప్రజలందరూ కూడా చర్చ మొదలైన తర్వాత మళ్ళీ ప్రజల తాలూకా దృష్టి మార్చాలి. దానికోసం ముందుగా విడుదల రజనీ గారి మీద లేదంటే బాలబ్రహ్మనాయుడు గారి మీద దాడులు చేయించినటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో ఇంకా అంత డైవర్షన్ అవ్వట్లేదు అనే విధంగా వెంటనే అంబటి రాంబాబు గారు ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఒక సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకుని కానీ మనం ఇది చేస్తే ఇది వెంటనే డైవర్ట్ అవుతుంది, పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి ఎంత దుర్మార్గంగా రోడ్డు మీద అంటే నేరుగా మనం చూస్తున్నాం. టీడీపీ నాయకులు కార్యకర్తలు రాడ్లు కర్రలు పట్టుకొని ఉంటే ఎదురుగా పోలీసులు వాళ్ళకి కాపలా కాస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియదా? వీళ్ళ రాడ్లు కర్రలు తీసుకొని వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళు ఏంటో పక్కకు పెట్టడం తెలియదా? బండి వస్తుంది రెచ్చగొట్టేటట్టు ఫ్లెక్సీలు పెట్టడం ఎంత దారుణం అంటే యోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసి ఫైర్ చేసేటువంటి పరిస్థితిలోకి వస్తే ఇంట్లో సామాన్య వాళ్ళ భార్యా పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా ఇంజరీస్ జరిగితే ఎవరు దీనికి సమాధానం చెప్తారు? వాళ్ళ పోలీస్ యంత్రాంగం అంతా కూడా దగ్గరుండి ఈ తతంగం చేస్తున్నటువంటి అందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది జీరో అయిపోయింది వాళ్ళ రాష్ట్రం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు ఒకేలా ఉండవు. బళ్ళు ఓట్లు అవడం, ఓట్లు బళ్ళు అవడం మనం చూస్తూనే ఉంటాం. ఇదంతా కూడా అన్ని రోజులు ఒకే రోజు ఉండవు. రేపు మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రకంగా చెయ్యాలి అనేటువంటి సందేశాన్ని మీరు ఇస్తున్నారా మాకు? గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి సంఘటనలు జరిగాయా అక్కడ అడుగుతున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు. అందుకే ఇప్పుడు మేమందరం కూడా పెందుర్తి నియోజక ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, పెద్దలు చిన్నప్పల నాయుడు గారు కానీ, జెడ్పీటీసీ పిఎస్ రాజు గారు కానీ, అలాగే పార్టీ కన్వీనర్లు కానీ, మండల కన్వీనర్లు, వార్డు కన్వీనర్లు, స్టేట్ కమిటీ సభ్యులు అందరం కూడా ఇక్కడికి వచ్చి మరి గౌరవ సిఐ గారిని కూడా కలిసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మరి ఇటువైపు కూడా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దయచేసి మీరు అట్లని కూడా అరకట్టండి. లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో రాజకీయ ఒత్తిడికి మీరు లొంగిపోకుండా మరి ప్రజల తరపున నిలబడండి అని చెప్పి వాళ్ళు కూడా కోరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఇవాళ వీళ్ళు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వీళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దుర్మార్గంగా ఇవాళ అన్యాయంగా ఈ రకమైనటువంటి దాడులు అనేటువంటివి మేమందరం కూడా ఖండిస్తున్నాం. అన్ని రోజులు ఒకేలా ఉండిపోవు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇదే రకంగా చేయాలి అనేటువంటి విధంగా మీరు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వీటిని మానుకోండి అని చెప్పి కోరుతున్నాం. ఎవరు అనేటువంటి తెలియకుండా ఫ్లెక్సీలు పెడుతున్నారు. అందులో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచేటువంటి విధంగా ఫోటోలు వేసి తప్పుడు సమాచారాన్ని రిపోర్ట్లు కూడా మారుస్తూ తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తూ ఫ్లెక్సీ పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో వాళ్ళు ఎవరు పెట్టారనేది చిన్న వాళ్ళని ఫోటో పెట్టుకునేటువంటి దమ్ము ధైర్యం కూడా లేదు. కావాలని రెచ్చగొట్టేటువంటి విధంగా ఎవరైనా చూసి ఆ ఫ్లెక్సీ తీయించడానికి వెళ్తే వాళ్ళ మీద అక్రమంగా అన్యాయంగా దాడి చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటిది కూడా ఏ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఎవరు పెట్టించారో ఇవన్నీ కూడా కనుక్కొని వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించేటువంటి బాధ్యతలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగపోవద్దు అనేటువంటిది కూడా మేము తెలియజేయడం జరిగింది.